ప్రేరణ కేసు వాపస్ తీసుకోదు అంటూ ఘనాకి ఊహించని షాక్ ఇచ్చిన మంజుల. ఆనందంలో ప్రేరణ, ఇందిర, ఐశ్వర్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే మంజు ప్రేరణ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జైలు నుంచి విడుదలయ్యి వచ్చి ప్రేరణని కలుసుకొని ఇక ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఇందిర, ఐశ్వర్య ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఘన అయితే, ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని నేను విడిపించాను కదా, అలాగే నా మీద పెట్టిన కేసు కూడా వాపస్ తీసుకోమని నీ కూతురు చేత సంతకం పెట్టించుదు పదా అని ఇందిరాని ఇక లోపలికైతే రమ్మంటాడు. అప్పుడే ఘన ఘన అలా అనేసరికి ఆలోచిస్తూ ఉంటుంది ఇందిర అయితే. ఏంటో ఆలోచిస్తున్నావు? నువ్వు తర్వాత వెళ్దు కానీ ముందు ఈ కేసు వాపస్ తీసుకోవడానికి నీ కూతురు సంతకం పెట్టాలి, లోపలికి పద అని ఇందిరాని ఐశ్వర్యని లోపలికైతే రమ్మంటాడు. అప్పుడే ఇక ఇందిర అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇక సిద్ధుని, ప్రేరణని పిలుస్తుంది సాహితి అయితే. ఇక పిలిచి అన్నయ్య ఒకసారి కిందకి రండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఘన అలాగే ఇందిర, ఐశ్వర్య వెనక్కి రావడం చూసి సిద్ధు, ప్రేరణ కిందకైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత ఏంటమ్మా మళ్ళీ వెనక్కి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ఘన అయితే, నేను మీ అమ్మ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకున్నాను, తనని విడుదల చేయించాను, మరి ఇప్పుడు ఈ కేసుని నువ్వు వాపస్ తీసుకోవాలి అని అంటూ ఉంటాడు ఘన. అప్పుడే ఇక ఆ మాట విని, నువ్వు ఆవిడ్ని విడుదల చేస్తేనే మేము ఈ కేసు వాపస్ తీసుకుంటామని ఏమీ చెప్పలేదే, మేము కావాలని ఆ కేసుని పెట్టాము, ఇప్పుడు అందరికీ కూడా నిజం తెలియాలి, అసలు ప్రేరణ అలాగే ఐశ్వర్య కన్న తండ్రి ఎవరో మొత్తం అందరికీ కూడా తెలియాలి, ఇక ఈ కుటుంబానికి జరుగుతున్న అవమానాలన్నీ కూడా పోవాలి అని సిద్ధు అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక కోపంతో రగిలిపోతూ, ఏంటి సిద్ధు నాటకాలు ఆడుతున్నావా అని అంటూ ఉంటాడు ఘన. నాటకాలు కాదురా, నేను నిజమే చెప్తున్నాను, నేనేమి మా అత్తయ్య గారిని విడుదల చేసేస్తే ఈ కేసు వాపస్ తీసుకుంటామని చెప్పలేదు కదా, చెప్పామా ఎక్కడైనా అని అడుగుతాడు సిద్ధు. ఇక సిద్ధు అలా అడిగిన తర్వాత ఇక ఏమీ మాట్లాడలేకపోతాడు ఘన. నేను మాత్రం మీరు ఈ కేసుని వాపస్ తీసుకుంటారని నేను తనని బయటికి వదిలేశాను, లేకపోతే ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని అంటాడు ఘన. ఇప్పుడు అరెస్ట్ చేస్తావా? కేసు కొట్టేశాక మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంట్రా, నువ్వెలా పోలీస్ ఆఫీసర్ అయ్యావురా అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అయితే. ఇక సిద్ధు మాటలకి అప్పుడే ఇక ఘన అయితే షాక్ అయిపోతూ, అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావో, అంటే మా పరువు తీయాలని చూస్తున్నారా అని ఘన అడగడంతో అప్పుడే పక్కనే ఉన్న విజయానంద్ కూడా అంటూ ఉంటాడు, సిద్ధు ఇదంతా మనకెందుకు, ఎలాగో ఆ ఇందిరాని వాళ్ళు వదిలేశారు కదా, బయటికి విడుదల చేయించాడు, మరి ఇప్పుడు మళ్ళీ మీరు రివర్స్ అవుతున్నారేంటి, ప్రేరణ నువ్వు ఆ కేసు వాపస్ తీసుకుంటున్నట్టు సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు విజయానంద్. అప్పుడు ఇక సిద్ధార్థ అయితే, ఇది మా విషయం, నువ్వు కలగ చేసుకోకు, ఏ నిర్ణయం తీసుకోవాలో మేము నిర్ణయం తీసుకోగలం అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఏంటి మంజు, ఏంటి మన ఇంట్లో ఈ రచ్చ, అసలు ఈ పెళ్ళైన కానించి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, మనసుకు ప్రశాంతత లేదు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని మంజు అయితే మౌనంగా ఉంటుంది. ఇక ఘన, నేను మాత్రం మీరు ఈ కేసు వాపస్ తీసుకోకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు, మీరు ఈ కేసు వాపస్ తీసుకోవాల్సిందే అని అనడంతో సిద్ధు అయితే, లేదు ఈ కేసు కోర్టు దాకా వెళ్ళాలి, కోర్టు దాకా వెళ్ళి ప్రేరణ, ఐశ్వర్య కన్న తండ్రి రాజశేఖర్ అని కోర్టు తీర్పివ్వాలి, అప్పుడే నేను ఆనందంగా ఉండేది, అప్పటి వరకు కూడా నేను ఈ కేసు వాపస్ తీసుకోను, ఇప్పటి వరకు కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు, వీళ్ళకి అండగా ఎవరూ లేరనుకొని వీళ్ళ జీవితాలను వీధిన పెట్టావు, నోటికొచ్చినట్లు కన్న తల్లి లాంటి ఇందిరా గారిని మాట్లాడావు, అసలు నువ్వు మనిషివేనారా, ఒక ఆడపిల్ల గురించి ఎంత నీచంగా మాట్లాడావు, అందుకే నీకు సరైన శిక్ష విధించాల్సిందే, అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నీకు గుణపాఠం చెప్పడానికి అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. ఇక సిద్ధు అలా అన్న తర్వాత అప్పుడు ఇక ఘన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ కేసు వాపస్ తీసుకోకపోతే అప్పుడు నాలోని రాక్షసుణ్ణి చూస్తారు అని అనడంతో, నీలోని రాక్షసుణ్ణి
ఎప్పుడో చూసావులేరా, నువ్వు అసలు మనిషివైతేనేగా. నువ్వు మనిషి అనుకుంటున్నావా ఇప్పుడు? నువ్వెప్పుడూ కూడా రాక్షసుడివే అని సిద్ధు అయితే చెప్తాడు. అప్పుడే ఇక ఘన అయితే సిద్ధు కాలర్ పట్టుకుంటాడు. ఇక ఘన సిద్ధు కాలర్ పట్టుకోవడంతో అది చూసిన మంజు అయితే ఇలా అంటూ ఉంటుంది, రే ఘన, ముందు నా కొడుకు షర్టు వదులు అని అంటూ ఉంటుంది మంజు. అసలు ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడడం లేదా అంటే, మీ కొడుకు మీ ముందే ఈ కేసు వాపస్ తీసుకుంటే మేము కూడా నీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటామని చెప్పాడు కదా, మరి ఎందుకు తను సంతకం పెట్టించడం లేదు ప్రేరణ చేత అని అడుగుతూ ఉంటాడు ఘన. నా కొడుకేమి నీకు నేను కేసు వాపస్ తీసుకోవాలంటే నువ్వు మా అత్తగారిని విడిపించాలని ఏం చెప్పలేదే, వాడు కేసు పెట్టాడు అంతే, అక్కడితో అయిపోయింది అని చెప్తుంది మంజు. వాడు చెప్పింది కరెక్టే అని అనగానే, అంటే మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారనమాట. అయితే సరే, అయితే అందరూ ఒకటైపోయి ఇలాగ నా మీద ఒక్కసారే దండయాత్ర చేస్తే నేనేమన్నా చేతులు కట్టుకొని ఖాళీగా నుంచొని చోద్యం చూస్తున్నట్టు చూస్తాననుకుంటున్నారా? నేను చేసేది నేను చేస్తాను అని అంటూ ఉంటాడు ఘన. అయితే ప్రేరణ, ముందే చెప్తున్నాను, మీ అమ్మకి మీ చెల్లికి ఏమీ కాకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు సంతకం పెట్టి తీరాల్సిందే, ఈ కేసు కోర్టు దాకా వెళ్ళకూడదు అని చెప్తాడు ఘన. అప్పుడే ఇక ప్రేరణ అయితే భయపడుతుంది. ఇక సిద్ధు వైపు చూస్తుంది. ఎందుకు ప్రేరణ భయపడుతున్నావు? అరిచే కుక్క కరవదంటారు, వీడు కూడా అరిచే కుక్క లాంటివాడే, వీడేమీ కరవడు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే రే, నన్ను కుక్క అంటావా అని ఘన అయితే సిద్ధు మీదకి వెళ్తాడు. అప్పుడే ఇక మంజు ఇలా అంటూ ఉంటుంది, చూడమ్మా ప్రేరణ, అసలు ఇలాంటి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఈ కుటుంబానికి అస్సలు కూడా మంచిది కాదు అని మంజు అయితే చెప్తుంది. కరెక్ట్ మంజు, ఈ విషయం నేను కూడా చెప్పాలనుకున్నాను, కానీ వీళ్ళు వినిపించుకోవడం లేదు అని చెప్తూ ఉంటాడు విజయానంద్. అయితే ప్రేరణ, నువ్వు సంతకం పెట్టు, మీ అత్తగారే చెప్తున్నారు కదా. ఏ సిద్ధు, మీ అమ్మ మాటని కాదంటావా నువ్వు అని విజయానంద్ అయితే మాట్లాడతాడు. కాసేపు మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా అని మంజు అంటుంది. మాట్లాడు మంజు, మాట్లాడు అని విజయానంద్ అయితే ప్రేరణ చేత సంతకం పెట్టించేస్తుందేమో మంజు అని చాలా ఆశపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక విజయానంద్ అలా ఆశపడుతూ ఉండగా అప్పుడు ఇక పేపర్స్ అయితే తీసుకుంటుంది మంజు. ఇక పేపర్స్ని తీసుకొని, అంటే వీటి మీద సంతకం పెడితే ప్రేరణ కేసు వాపస్ తీసుకున్నట్టేనా అని అంటూ ఉంటుంది మంజు. అవును, వాటి మీద సంతకం పెడితే ప్రేరణ వాపస్ తీసుకున్నట్టే కేసుని. మరి వాళ్ళు కేసు పెట్టిన పేపర్సు అని అడుగుతూ ఉంటుంది మంజు. అవి నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి అని చెప్తాడు ఘన. అయితే సరే అని ఆ పేపర్స్ని చింపేస్తుంది. ఇక పేపర్స్ని చింపేసి, చూడు, నువ్వు ఇంతలా భయపడుతున్నావంటే ఇప్పటి వరకు వీళ్ళ మీద నువ్వు వేసిన నిందలన్నీ కూడా అబద్ధమని నాకు తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ప్రేరణ నా ఇంటి కోడలు, నా కోడల్ని నా ఇంటికి వచ్చి అవమానిస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? రే సిద్ధు, మీరు పెట్టిన కేసుని వాపస్ తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కేసు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడే నిజ నిజాలు జడ్జి గారే తీర్పిస్తారు. అప్పుడు ఎవరు కన్న తండ్రో మొత్తం బయటకు వస్తుంది అని మంజు అయితే ఊహించని సమాధానం చెప్తుంది. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఘన. ఇక విజయానంద్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే విజయానంద్ మంజుతో, ఏంటి మంజు నువ్వు మాట్లాడేది? వాడు సిద్ధుని చంపేస్తాడు అని అనడంతో, వాడు సిద్ధుని ఏం చంపుతాడండి? చెప్పాడు కదా సిద్ధు మురిగే కుక్క కరవదని. వీడు అలాంటి వాడే, వీడు మురుగుతూనే ఉంటాడు తప్ప ఏమీ పీకలేడు. ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్తే కోర్టులో మొత్తం అన్నీ కూడా సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్తారు. ఒక్కొక్కటిగా సాక్ష్యాలు బయటికి వస్తూ ఉంటే వీళ్ళ నిజ జీవితాలు బయటపడతాయని వీడు వణికిపోతున్నాడు, మన ముందు నటిస్తున్నాడు అని మంజు అయితే అంటుంది. చూడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, మా కోడలు కుటుంబానికి మేమండగా ఉన్నాము. ఇప్పటి వరకు ఈవిడ తన భర్త గురించి చెప్పలేదని అపార్థం చేసుకొని, తన గురించి చాలా అపార్థం చేసుకొని మేమైతే చాలా పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఈ కేసు పెట్టిన తరువాత ఎంత భయపడుతున్నావో నాకు అర్థమయ్యింది. ఇప్పుడు ఈ కేసు కోర్టు దాకా వెళ్తే నిజాలు బయటపడతాయేమో అని నువ్వు చాలా వణికిపోతున్నావు. అందుకే ఇందిరను కూడా
నువ్వు రిలీజ్ చేశావు. కాబట్టి చెప్తున్నాను విను. నా కొడుకు ఈ కేసు గురించి కోర్టు మెట్లు ఎక్కుతాడు. కోర్టులో మాకే అనుకోగా సాక్ష్యం అయితే వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మంజు అయితే, నువ్వు పోలీస్ ఆఫీసర్గా వచ్చి నీ మీద చేయి చేసుకుందని ఇందిరాని అరెస్టు చేయించావు. రేపటి రోజున కోర్టు కేసు వీళ్ళకి అనుకువగా వచ్చి అప్పుడు చివరిగా ఇందిర నీ మీద తిరిగి కేసు పెట్టొచ్చు. నిజం తెలిసినా కూడా మా అమ్మల్ని ఇంటి ముందుకు తీసుకువచ్చి అందరి ముందులో నోటికొచ్చినట్లు ఏ ఆడపిల్లని కూడా అనరాని మాటలు అన్నారని నీ మీద తిరిగి కూడా కేసు పెట్టొచ్చు అని మంజు అయితే షాక్ ఇస్తుంది. ఇక మంజు అలా మాట్లాడేసరికి ఒక్కసారి ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ప్రేరణ అలాగే సిద్ధు ఇద్దరు కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక ఘన అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇందిర అయితే మంజు కాళ్ళు పట్టుకొని, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని మా పిల్లలకి కన్న తండ్రి ఎవరో గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ మంజు కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యో ఇదేంటి నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు అని అంటూ ఉంటుంది మంజు. చూడండి, మీరే తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆ న్యాయం చేసే సూచనలు కూడా వస్తున్నాయి అని మంజు అయితే చెప్తుంది. ఇక మంజు మాటలకి ఐశ్వర్య కూడా నమస్కారం చేస్తూ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే వాడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా అక్క ఈ ఇంట్లో ఎలా ఉంటుందో, మీరు మా అక్కని సంతోషంగా చూసుకుంటారో లేదో అని ఇప్పటి వరకు నా మనసులో దిగులు ఉండేది. కానీ ఇప్పుడు మా అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకునే అత్తగారు మా అక్కకి దొరికిందని నాకు ఆనందంగా ఉంది. నిజంగా మీరు రియల్లీ గ్రేట్ మేడం అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక ఐశ్వర్య మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేరణ, ఏంటి ఐషు నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఏంటక్క నువ్వు మరీను, ఆవిడ మనకి న్యాయం చేయాలనుకుంటుంది కాబట్టి థ్యాంక్స్ చెప్పాను అని చెప్పి ప్రేరణ అలా ఐశ్వర్య ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత ఇక విజయానంద్ మందు తాగుతూ తన అసిస్టెంట్ విశ్వంతో ఇలా అంటూ ఉంటాడు. రే విశ్వం, ఇదేంట్రా మంజులో సడన్గా ఇంత మార్పు వచ్చింది? సడన్గా ప్రేరణని కోడలుగా ఒప్పేసుకుంది. తనకి సపోర్టుగా మా కుటుంబం మొత్తం ఉంటుందని దానికే చుక్కలు చూపించింది కదరా అని అంటూ ఉంటాడు విజయానందం. అప్పుడే ఇక విశ్వ అయితే, నాకు ముందు నుంచి అసలు మీ కోడలు ప్రేరణ గారి మీద అంటే నాకు చాలా చాలా అంటే చాలా నమ్మకం ఉంది. తన ఇంట్లో వాళ్ళందరినీ మార్చేస్తుందని, అలాగే మేడం గారిని కూడా మార్చేసింది అని అనడంతో ఇక చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ రోజు ఆ ఘనాగాడు గుడి దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. కానీ ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు. తెలిస్తే మాత్రం అందరూ నన్నే అంటారు అని విజయానంద్ అయితే ఇక చెప్తూ ఉంటాడు. ఇక విజయానంద్ అలా చెప్పేటప్పుడు అప్పుడే సాహిత్య అయితే విజయానంద్ దగ్గరికి వచ్చి, అంటే ఘనాని అక్కడికి పిలిపించి ఇంత గొడవ జరగడానికి, ఇందిరా గారు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉండడానికి కారణం నువ్వే అన్నమాట అని అంటూ ఉంటుంది సాహితి. అప్పుడే సాహితిని చూసి షాక్ అయిపోతూ విజయానంద్ అయితే, అమ్మ సాహితి, నేను కావాలని ఏదో చేశాను అంతే తప్ప నేను ఆమెని అరెస్ట్ చేయించాలని కాదు, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అని అనడంతో, మీకు ఏ ఉద్దేశం ఉందో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది సాహితి, మీ బుద్ధి మార్చుకోండి నాన్న, లేకపోతే ముందు ముందు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అని సాహితి అయితే అంటుంది. తర్వాత ఘన ఇంటికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రాజశేఖర్ని తిడుతూ ఉంటాడు. నువ్వు చేసిన పనికి ఈరోజు నేను అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది అని ఘన అనడంతో ఈశ్వరి అయితే, ఏమైంది ఘన, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఇంకేం జరగాలమ్మా, చూడు అసలు ఏం జరిగిందో చూడు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కేసు వాపస్ తీసుకున్నారా అని పేపర్స్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. వాళ్ళ సంతకాలు కనిపించవు. ఏమైంది గనా, పేపర్స్ మీద కేసు వాపస్ తీసుకుంటున్నట్టు సంతకాలు ఏమీ లేవేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందా, మొన్నటి వరకు ఆ ముగ్గురు ఆడవాళ్ళే నేనేదన్నా సరే వాళ్ళని వీధిలో పెట్టిన కుక్కిని పెన్లాగా నేననే మాటలు వింటూ కన్నీటి బొట్టులు కారుస్తూ బాధపడేవాళ్ళు తప్ప ఏమీ చెయ్యలేకపోయేవాళ్ళు.
కానీ ఇప్పుడు సిద్ధు ఎప్పుడైతే ప్రేరణని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచే ఈ ప్రేరణకి అలాగే ఆ ఇందిరిక కూడా తెగింపు వచ్చింది. ఆ ప్రేరణ నన్ను ఎదిరించింది, ఈ ఇందిర నన్ను గుళ్ళో చంప పగలగొట్టింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి నేను ఒక షాక్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు ఘన. అప్పుడే ఇక రాజశేఖర్ అయితే నవ్వుతాడు. రాజశేఖర్ నవ్వు చూసిన ఘనాకి ఇంకా కోపం వస్తుంది. ఎందుకు అలా నవ్వేది? దీంట్లో నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? వాళ్ళ మీద పగ తీర్చుకుంటానన్నాను అంతే కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఘన అయితే, రే నువ్వు పొరపాటు పడుతున్నావురా. ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా మరొక కుటుంబం ఉంది. వాళ్ళు ఏదైనా చెయ్యగలరు, ఏదైనా సాధించగలరు. నువ్వు వాళ్ళ ముందు పిల్లబచ్చావు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఇంకా కోపంతో రగిలిపోతాడు ఘన. అప్పుడే ఘన అయితే రాజశేఖర్తో అంటాడు, చూస్తూ ఉండు, 2 వారాల్లో ఆ ప్రేరణ సిద్ధుని అరెస్ట్ చేయిస్తాను. వాళ్ళిద్దరికీ కూడా నేను చూసిన నరకం కంటే ఎక్కువ నరకం చూసేలా చేస్తాను అని చెప్పడంతో అప్పుడే ముందు ఈ కేసు కోర్టుకు వెళ్లకుండా ఆపం, తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకుందువు కానీ అని రాజశేఖర్ అంటాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఘనాకి మాత్రం అస్సలు కూడా ఛాన్స్ ఉండదు. కోర్టు అయితే కేసు అయితే కోర్టుకి వెళ్ళిపోతుంది. కోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక జడ్జి గారు అయితే ఏంటి సమస్య అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సిద్ధు అయితే చెప్తాడు, నా పేరు సిద్ధార్థ్, ఆమె పేరు ఇందిర. నేను వాళ్ళ అల్లుణ్ణి, వాళ్ళ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ వాళ్ళ ఆయన మాత్రం చిన్నప్పటి నుంచే వీళ్ళకి దూరం అయ్యాడు. వీళ్ళకి దూరం అయ్యి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా సిద్ధు అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అతను మరొక ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఒక అబ్బాయి కూడా పుట్టాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకొని ఇందిరా వాళ్ళైతే అతన్ని నిలదీయడానికి వెళ్ళినప్పుడు అసలు నీకు నాకు సంబంధమే లేదు, నువ్వెవరో నేనెవరో అన్నట్టు మాట్లాడాడు. అసలు వీళ్ళు నిజంగానే ఈ రాజశేఖర్కి పుట్టారా లేదా అని మీరే న్యాయం చెప్పాలి, ఆడపిల్లలిద్దరికీ న్యాయం చెయ్యాలి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక జడ్జి గారితో ఘన అయితే, లేదు సార్, వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్తూ ఉంటే మేమేమి అబద్ధాలు ఆడడం లేదు, నిజమే చెప్తున్నాము అని అంటూ ఉంటుంది ప్రేరణ. వాద ప్రతివాదనలు విన్న తర్వాత వీళ్ళు చెప్పేది కూడా నేను విన్నాను, అందుకని కోర్టు ఒక తీర్పిస్తుంది. వీళ్ళు నలుగురికి కూడా DNA టెస్టు, ఘనాకి, ఐశ్వర్యకి, అలాగే ఇందిర, ప్రేరణ, రాజశేఖర్ వీళ్ళందరికీ కూడా DNA టెస్ట్ అయితే చేయించండి. ఆ DNA టెస్ట్లో మొత్తం నిజాలు బయటపడతాయి అని అనడంతో ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రేరణ. సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి నడి రోడ్డు మీద ఆడవాళ్ళని నోటికొచ్చినట్లు తిట్టినందుకు పోలీస్ ఆఫీసర్ ఘనాని మందలిస్తుంది కోర్టు. మీకు జరిమానా కూడా విధించింది, 10,000 జరిమానా కట్టండి. ఆడవాళ్ళ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడినందుకు ఇదే మీకు కోర్టు వేసే శిక్ష అంటూ ఇక శిక్ష కూడా విధిస్తారు. దాంతో ఒక్కసారి ఘన షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేరణ, రే మమ్మల్ని వీధిలో పెట్టి నోటుకొచ్చినట్లు మాట్లాడావు కదరా, ఇప్పుడు అందరి ముందు DNA రిపోర్ట్స్ వచ్చాక అప్పుడు మాట్లాడరా అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ అలా అన్న తర్వాత ఇక ఘన అయితే, DNA రిపోర్ట్సా? ఈ ఘన అంత తొందరగా కుటుంబం పరువు పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా? దానికి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యకి కూడా పరిష్కారం ఉంది, నేను చేస్తాను అని అంటూ ఉంటాడు. ఘన అయితే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నువ్వు ఏమీ పీకలేవని మాకు అర్థమైపోయింది, పోరా కుక్క అని అంటూ ఉంటాడు సిద్ధు. రే సిద్ధు, నా ఈగోని టచ్ చేసి నన్ను రెచ్చగొట్టావు, చూస్తూ ఉండు, నీ కుటుంబానికి కోలుకోలేని దెబ్బతీస్తాను. మీ అమ్మని, మీ చెల్లిని, నిన్ను కూడా కోరుకోలేని దెబ్బ కొట్టి మీ అంత తేలిస్తాను అంటూ ఘన అయితే వార్నింగ్ ఇస్తాడు సిద్ధుకి. కుక్క తోకర వంకర కదా, ఈ కుక్క అలాగే మాట్లాడుతుంది, దీని తోక కూడా వంకరే అని చెప్తూ ఇక అవమానిస్తూనే ఉంటాడు సిద్ధు అయితే ఘనాని. చూసారుగా ఫ్రెండ్స్, మరి DNA రిపోర్ట్స్లో నిజం బయటపడుతుందా, లేకపోతే ఘన ఏదైనా రిపోర్ట్స్ మార్చేస్తాడా అనేది
రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.